జగన్ టూర్ బాగా కెరికేసినట్టుంది. గుంటూరు టూర్ ఇప్పటికీ దాని మీదన నెగెటివ్ ప్రచారాలు బాగానే చేస్తున్నారు. ఎవరు జనం రాలేదని ఒకవైపు వీడియోలెయ్యో చూపెడుతున్నారు. 10 మందో, 25 మందో చోట జగన్ రాకముందో, గంట ముందో, 2 గంటల ముందో నుంచున్నటువంటి దాన్ని చూపెడుతూ, ఎవరు రాకుండానే అంతా గ్రాఫిక్స్‌తో చేశారని ఒకవైపు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. రెండో వైపునొచ్చేటప్పటికి రూ. 500 ఇచ్చి గుమ్మడికాయలు ఇచ్చి చేశారని ఒకవైపు, లేదు బిర్యానీలు పెట్టి మందు పోయించి తీసుకొచ్చారని ఇంకొక వైపు ప్రచారం. ఇందులో విశేషం ఏంటంటే, ఇదివరకు ఇట్లాంటి ఆరోపణలు, ఇట్లాంటి సోషల్ మీడియాలో పోస్టులు తెలుగుదేశం వాళ్ళు పెడుతుండేవాళ్ళు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చాలా వరకు తగ్గారు. ఈ ఎక్కువగా పోస్టులు పెడుతుంది జనసేన వాళ్ళు. అది ఒక ఎత్తు. ఇంకొక కాన్సెప్ట్ ఏంటి అంటే ఇక్కడ ఇప్పుడొచ్చేటప్పటికి ఏదో అంబటి రాంబాబోళ్ళ ఇంట్లో బంగారం, వెండి ఎత్తుకుపోయారు అన్నటువంటిది. ఆ మధ్యన కూడా జగన్ ఎవరింటికో పరామర్శకెళ్ళినప్పుడు అక్కడేదో ఎత్తుకుపోయారు అన్నటువంటి ప్రచారం. ఆళ్ళంత అమాయకంగా ఉంటారా, లోపలికి జగన్ ఎళ్తాడు. అంటే ఏంటంటే ఇక దాని కింద కామెంట్‌లో ఆలం కొడుకే ఎత్తుకుపోయి ఉంటాడు, వాడు 420 గాడు. ఈ కామెంట్‌లు చేసేది కూడా వైసీపీ జనసేన వాళ్ళు. ఇక్కడ విశేషం వల్ల ఏంటంటే, జనసేనలో పవన్ కళ్యాణ్ ఎంతగా అయితే జగన్‌ని ద్వేషిస్తున్నాడో, వాళ్ళ కార్యకర్తలు అంతకంటే ఎక్కువ ద్వేషించేలాగా ఆయన వాళ్ళని మోటివేట్ చేయగలిగాడు. దాని ఇంపాక్ట్ వీళ్ళే కల్పితం సృష్టించి, ఇంకోటి అదేదో సన్నీ లియోన్ ఫోటో పెట్టి అదే వైసీపీ వాళ్ళు పెట్టారు అన్నటువంటి సోషల్ మీడియా ప్రచారం చేశారు. అసలు వైసీపీ వాడు ఎవడు పెట్టలేదు ఆ ఫోటో. దాన్ని క్రియేట్ చేసిందే ఈ మీమ్ చేసేటటువంటి జనసేనకు సంబంధించినటువంటి మీమ్ పేజీ వాడు. సృష్టించి అది వైసీపీ వాళ్ళు పెట్టారు, ఇట్లా మోసాలు చేస్తారని వాళ్ళు, అంటే వీళ్ళే ఒక దొంగది సృష్టించి వీళ్ళే అది వైసీపీ వాళ్ళు పెట్టారన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. అసలు చాలా చిత్రం ఉందంటే, మానసికంగా మనం ఉన్మాదులుగా మారుతున్నామా, మానసిక రోగులుగా మారుతున్నామా అర్థం కావట్లేదు. వ్యక్తుల ద్వేషం, వ్యక్తిత్వ ద్వేషాలు పెంచేసుకుంటున్నాం. అది కూడా యంగ్స్టర్స్‌లో నిజాయితీతో కూడిన రాజకీయాన్ని నేర్పడం మానేసి, ఎలాంటి నీచ పనులు చేయొచ్చు, ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేయొచ్చు అని నేర్పితే అది సమాజానికి ప్రయోజనమో నష్టమో అర్థం కాదు. ఇది పక్కన పెడితే ఇప్పుడు ప్రభుత్వం ని కూడా బాగా ఇబ్బంది పెట్టేసినట్టుంది ఆ జనం హడావిడి. అందుకనే రెండో రోజున అర్జెంట్‌గా పరుగులు పెట్టుకుంటూ 10 మంది నాయకులు కలిసి ప్రెస్ మీట్లు పెట్టేటటువంటి పరిస్థితి వచ్చింది. అది పక్కన పెడితే ఇప్పుడు ఆ రోజున ప్రోగ్రామ్‌కి మేము వద్దన్నా సరే మీరందరూ చేశారు అంటూ ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఎవరైతే ఉంటారో, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, వాళ్ళకి నోటీసులు ఇస్తున్నది పోలీస్ శాఖ.